శ్రీహ. ఓం స్వస్తి శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ మేధా దక్షిణామూర్తయే నమః. ఓం శ్రీ శంకర భగవత్పాదాః విజయంతే. ఓం ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ సద్గురు అంతర్ముఖానంద వేదవ్యాస భట్టారక జగద్గురు శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. బ్రహ్మసూత్ర శంకర భాష్యం దేవతాధికరణంలో భాగం 4గా చెప్పుకుంటున్నాం. ఒక్కసారి నిన్నటి భాగంలో చెప్పింది ఏంటో ఒక్కసారి చూద్దాం. కిందటి భాగంలో పూర్వమీమాంసకుల్లో కూడా ప్రాచీనులు అభిప్రాయం, ఇంద్ర వరుణ మరుదాది దేవతలందరూ కూడా దేహాలు లేని వాళ్ళకి మంత్రాలే దేవతలని కొన్ని యుక్తులు చెప్పి ఉన్నారు కదా, వాటిని కొన్నిటిని పేర్కొని దాన్ని నిరాకరిస్తున్నారు. ఎందుకని? దేవతలకు అధికారం ఉందా లేదనే విషయం మీద అలా ఉంచండి. దేహాదులు శరీరాదులు ఉంటాయని అంగీకరించి కూడా వాళ్ళకు కూడా విద్యలందు అధికారం ఉందని చెప్తే, దేహాదులు ఉండటం చేత ఇంద్రులు కూడా ఒక ఋత్వికుల వలె వచ్చి ఉండొచ్చు కదా, ఒక కర్మలో ఒక అంగంగా ఉండాలి కదా. ఆ ఇంద్రాదులు ఆహుతులు సమర్పించినప్పుడు కూడా వాళ్లే స్వయంగా వచ్చి ఉండాలి కదా. అట్లా వచ్చినట్టు ఎక్కడ కనబడటం లేదు కాబట్టి అలా రావటం కుదరదు కూడా. ఎందుకంటే అనేక చోట్ల అనేక రకాల యాగాలు జరుగుతూ ఉంటాయి. అన్ని చోట్లకి ఇలా ఒక్కసారి రాలేరు కదా అని అలా అంటే కూడా విరోధం లేదు. మళ్ళీ అలానే ఒకే దేవత కూడా ఒకే సమయంలో అనేక రూపాలు గ్రహించడం కూడా ఉందని చెప్తున్నారు. కాబట్టి ఇది ఎలా తెలుస్తుంది అని మళ్ళీ ఈ శృతిలో కనబడటం వల్ల దేవతలు ఎంతమంది అని మళ్ళీ అడిగితే, అది దేవతలు ఎంతమంది, మళ్ళీ వాళ్ళు ఎవరు అంటే ఒక మహిమ చేత గ్రహించి ఒక విభిన్న రూపాలుగా ఉంటున్నారు. అంతేగాని వాళ్ళు దేవతలంతా కూడా 33 అని మొదట చెప్తారు. తర్వాత ఒక్కొక్క దేవత కూడా ఒకే సమయంలో అనేక రూపాలు ఉంటాయని సూచిస్తుంది. కానీ వాళ్ళందరూ కూడా 33 దేవతలు కూడా మళ్ళీ 33 కూడా మళ్ళీ 6 దేవతల కింద ఉంటారని, 6 మొదలైన సంఖ్యలు గల దేవతల్లో ఉంటారు. మళ్ళీ వాళ్ళే అంతటికీ కూడా ఒక్క దేవత కింద ఉంటారు. ఆ ఒక్క దేవత ఎవరంటే ప్రాణహ అని అన్నారన్నమాట. అదే ఆ ఒక్క ప్రాణమే అనేక రూపాలుగా ఒకే సమయంలో అనేక రూపాలు ఉందని చెప్తుందని చెప్పారు నిన్నటి భాగంలో. ఇప్పుడు చెప్పుకున్నాం వివరణ. దాని గురించి వివరణ చెప్తున్నారు. వైశ్య దేవ శాస్త్రంలో ప్రతిపాదించబడే దేవతలు ఎంతమంది అని శాకల్యుడు యాజ్ఞవల్కుని ప్రశ్నించాడు. 3306 అని అతడు సమాధానం చెప్పాడు. తర్వాత శాకల్యుడు మళ్ళీ ప్రశ్నించగా 33 దేవతలు అన్నాడు. మళ్ళీ అడగగా 6 అన్నాడు. మళ్ళీ అడగగా 3 అన్నాడు. తర్వాత అడగగా 1 అని యాజ్ఞవల్కుడు సమాధానం చెప్పాడు. ఈ సంఖ్య గల ఆ దేవతలు ఎవరు అని శాకల్యుడు ప్రశ్నించగా, వెనక చెప్పిన 3306 కూడా 33 దేవతల మహిమలే, మహిమ వల్ల ఏర్పడిన వ్యూహాలే, రూపాలే అని సమాధానం చెప్పాడు. ఆ 33 ఎవరని ప్రశ్నించగా, 89 వసువులని. 89 వసువులు, 11 రుద్రులు, అలాగే 12 ఆదిత్యులు, అశని, పిడుగని, యజ్ఞ సాధనమైన పశువులని. ఇవే ఇంద్రుడు, ప్రజాపతి అని కొందరు. మొత్తం 33 అని సమాధానం చెప్పాడు. అగ్ని, పృథివీ, వాయు, అంతరిక్ష, ఆదిత్య, ద్యు, చంద్ర, నక్షత్రాలు 89 వసువులు, 11 ఇంద్రియాలు, 11 రుద్రులు, 12 మాసాలు, 12 ఆదిత్యులు. ఈ 33 దేవతలు కూడా అగ్ని, పృథివీ, వాయు, అంతరిక్ష, ఆదిత్య, దులోకాలలో అంతర్గతం అవుతాయని, ఈ 6 3 లోకాలలో అంతర్గతాలవుతాయని, ఆ 3 2 అన్న ప్రాణాలలో అంతర్గతాలవుతాయని, ఆ 2 వాయువులో అంతర్గతం అవుతాయని చెప్పాడు. వాయువే ప్రాణం, హిరణ్య గర్భుడని ఒక వ్యాఖ్యాత. ఈ విధంగా 33 దేవతలే 3306గా అయ్యారని చెప్పడం చేత దేవతలకు ఇచ్చానుసారం అనేక రూపాలు ధరించే సామర్థ్యం ఉందని తెలుస్తున్నదని భావం. జరిగిన దాని తర్వాత ఇప్పుడు దానికి వివరంగా చెప్తున్నారు కదా. వైశ్వ దేవ శాస్త్రంలో దేవతలు ఎంతమంది అని శాకల్యుడు యాజ్ఞవల్కుని ప్రశ్నించేటప్పుడు ప్రశ్నించగానే 3300 మంది
3306 అని చెప్పాడు సమాధానం. తర్వాత మళ్ళీ ఏం చెప్పాడు, మళ్ళీ ప్రశ్నించగా 33 దేవతలు అన్నారు, మళ్ళీ ప్రశ్నించగా 6 అన్నాడు, మళ్ళీ ప్రశ్నించగా 3 అన్నాడు, మళ్ళీ ప్రశ్నించగా 2 అన్నాడు, మళ్ళీ 1 అన్నారు. ఇట్లా సమాధానం యాజ్ఞవల్కుడు చెప్పాడనమాట. ఈ సంఖ్య గల దేవతలు ఎవరని మళ్ళీ శాకింజుడు ప్రశ్నించగా వెనక చెప్పిన 3306 కూడా 33 దేవతల మహిమలే, 33 ఒక్కల దేవతలు ఉన్న మహిమల వల్ల అంతమంది అయ్యారని చెప్పి మళ్ళీ అలా ఏర్పడిన వ్యూహాలే రూపాలే కూడా అలా వ్యూహాలు రూపాలే అని సమాధానం చెప్పి ఆ 33 ఎవరని ప్రశ్నించగా 8 వసులు, 11 రుద్రులని, 12 ఆదిత్యులని, అశని అంటే పిడుగు, అలా యజ్ఞ సాధనమైన పశువులని, ఆ పశువులు మళ్ళీ మళ్ళీ ఇంద్రుడు ప్రజాపతిని కొందరు, పశువులని కొంతమంది అంటారంట, పిడుగు పశువులని కొంతమంది అంటారు, కొంతమంది ఇంద్రుడు ప్రజాపతిని కొందరు అంటారంట. అలా మొత్తం మంది 33 అని సమాధానం చెప్పాడు. అప్పుడు మరొకసారి చెప్తున్నా, 8 వసువులు, 11 రుద్రులు, 12 ఆదిత్యులు, అశని అంటే పిడుగు, యజ్ఞ సాధనమైన పశువులని కొంతమంది అంటారు, ఇంద్రుడు ప్రజాపతి అని కొందరు. మొత్తం ఎంతవైతే 33 సరిపోయిన లెక్క ఇక్కడ చెప్పాడు. అప్పుడు మళ్ళీ అగ్ని, పృథివీ, వాయు, అంతరిక్ష, ఆదిత్య, ద్యు, చంద్ర, నక్షత్రాలు 8 వసువులని, మళ్ళీ దీంట్లోనే మళ్ళీ 11 ఇంద్రియాలని, ఆ 11 రుద్రులు ఇంద్రియాలే రుద్రులని, 12 మాసాలు అనేది 12 ఆదిత్యులని మనకి మాసాలని, ఈ 33 దేవతలు కూడా ఎవరు, అగ్ని, పృథివీ, వాయు, అంతరిక్ష, ఆదిత్య, ద్విలోకాల్లో ఇవన్నీ అంతర్గతం అవుతాయని, ఈ 6 కూడా 3 లోకాల్లో, మళ్ళీ 6 అన్నాడు కదా, 6 అనేది కూడా 3 లోకాల్లో అంతర్గతం అయిపోతాయని, ఈ 3 అన్నాయి మళ్ళీ ప్రాణాల్లో అంతర్గతం అవుతాయని, ఆ 2 వాయువుల్లో అంతర్గతం అవుతాయని చెప్పాడు అనమాట. ఎంతైనా వాయువే ప్రాణం అని చెప్పాడు. ఇంతగా హిరణ్య గర్భుడని ఒక వాక్యాత, అదే వాయువే ప్రాణం అని, అది హిరణ్య గర్భుడని కూడా ఒక అంటారని ఒక వాక్యంగా చెప్తారండి, ప్రాణమే అని. ఈ విధంగా 33 దేవతలే కూడా 3306గా అయ్యారని చెప్పడం చేత దేవతలకు ఇచ్చానుసారంగా అనేక రూపాలు ధరించే సామర్థ్యం ఉందని తెలుస్తుందని భావంగా చెప్పారు. మన శరీరంలోనే అన్ని భాగాలు, నదులు, తిథులు అన్ని కూడా మన శరీరంలోనే ఉంటాయి. తర్వాత చెప్తారేమో ఇవన్నీ. ఓం శ్రీం గురుభ్యో నమః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. దేవతాధికరణంలో 4వ భాగం సంపూర్ణం.